ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈ ఎపిసోడ్ ప్రారంభించే ముందు ఒక్క ముఖ్యమైన మాట. ఈ ఎపిసోడ్ చివరి వరకు, ఆఖరి లైన్ వరకు తప్పకుండా చూడండి. ఎందుకు ఇలా చెప్పానో మీకే తెలుస్తుంది చివరిలో. మీరు హవాయి జాదా అనే సినిమా చూసారా? హిందీలో వచ్చింది, ఆయుష్మాన్ ఖురానా. అది ఎందుకంటున్నానంటే, అందులో ఆయుష్మాన్ ఖురానా బాపూజీ శివరాం తల్పాడే అనే మహారాష్ట్ర బ్రాహ్మణుడి వేషం వేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? ఇదంతా ఆ సినిమాలో భారతీయుడు మొదటి విమానం కనిపెట్టాడు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏంటండి, రైట్ బ్రదర్స్ కదా మొదటి విమానం కనిపెట్టింది అని మీరు అనొచ్చు. రైట్ బ్రదర్స్ విమానం ఎప్పుడు కనిపెట్టినట్టు చరిత్రలో ఉంది, 1903లో. కానీ బాపూజీ శివరాం తల్పాడే కనిపెట్టినటువంటి విమానం ముంబైలో ఎప్పుడు ఎగిరింది? దానికి 8 సంవత్సరాల ముందు 1895లో 1895లో ముంబై బీచ్లో 1500 అడుగుల ఎత్తుకు పాదరసం సహాయంతో నడిచినటువంటి విమానం ఎగిరింది. అది ఒక భారతీయుడు కనిపెట్టాడు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? కొట్టిపారేయకండి. ముంబై లోకల్ రికార్డ్స్లో ఇది స్పష్టంగా రికార్డ్ అయింది. దీనికి సాక్ష్యాలుగా ఉన్నవారు బరోడా మహారాజ్, గోవింద రనడే వంటి స్వాతంత్ర సమరయోధులు కూడా దీనికి సాక్షులుగా ఉన్నారు. అదేంటండి, భారతీయుడే విమానం కనిపెట్టింది అని మీరంటే, ఒక్కసారి ఈ బాపూజీ శివరాం తల్పాడే గురించి ముందు మాట్లాడుకుందాం. ఈ బాపూజీ శివరాం తల్పాడే చీనా బజార్లో దుకర్వాడి అన్న ప్రాంతంలో ఉండేవాడు. ఇతడు జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఈయన రాసిన పుస్తకం పేరు ప్రాచీన విమాన విద్యాచా శోధ, అంటే మరాఠీ పుస్తకం అన్నమాట. దాని అర్థం ప్రాచీన విమానాల మీద పరిశోధనా గ్రంథం అన్నమాట. అది ఈయన భరద్వాజ మహర్షి రాసినటువంటి విమాన శాస్త్రానికి అనుగుణంగా అనేక మంది గురువుల యొక్క సాన్నిధ్యంలో 1895లోనే విమానాన్ని కనిపెట్టడం జరిగింది. ఇక్కడే పండిత సుబ్బరాయ శాస్త్రి గారి ప్రస్తావన కూడా వస్తుంది. ఆ సినిమాలో ఎలా చూపిస్తారంటే, పండిత సుబ్బరాయ శాస్త్రి గారి పర్యవేక్షణలో బాపూజీ శివరాం తల్పాడే విమానం కనిపెట్టి ముంబై బీచ్లో ఎగరేస్తాడు. అది సినిమా కథ. అదొక లవ్ స్టోరీగా కలిపి చెప్పారు. అయితే అసలు ఈ విమానం పేరు, ఈ బాపూజీ శివరాం తల్పాడే ఎగరేసినటువంటి ఆ మొదటి విమానం పేరు మరుత్ సఖ లేదా మరుత్ సభి. మరుత్తు అంటే గాలి అనమాట, వాయు స్నేహితుడు అని అర్థం అనమాట. దీన్ని తర్వాతి కాలంలో ముంబై టౌన్ హాల్లో ప్రదర్శన కూడా ఉంచడం జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో బాపూజీ శివరాం తల్పాడే భార్య యొక్క మరణంతో అతడు సంజసించడం జరిగింది. ఆ తర్వాత ఆ మోడల్ని ఒక బ్రిటిష్ కంపెనీకి అమ్మేసినట్టుగా కూడా రికార్డ్స్లో ఉంది. ఆ తర్వాత 8 సంవత్సరాలకు రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారు. నేను ఈ మోడల్ చూసి రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారని నేను అనట్లేదు. కానీ మొదటి విమానం భారతీయుడు కనిపెట్టాడు అని సగర్వంగా మనందరం చెప్పుకోవచ్చు. అయితే ఈయన కనిపెట్టినటువంటి, మీరు అంటున్నారంటే భరద్వాజ మహర్షి విమాన శాస్త్రం అంటున్నారు, పండిత సుబ్బరాయ శాస్త్రి గారు అంటున్నారు. అసలు వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ మనం పండిత సుబ్బరాయ శాస్త్రి గారి దగ్గరికి వెళ్దాం. ఈ పండిత సుబ్బరాయ శాస్త్రి గారికి వంశ పారంపర్యంగా వైమానిక శాస్త్రం అనేది వాళ్ళ కుటుంబంలో వచ్చింది. ఈయన 1918లో భౌతిక కళానిధి అనేటువంటి పత్రికలో కొన్ని డ్రాయింగ్స్ని, విమానాల యొక్క డ్రాయింగ్స్ని ప్రచురించడం జరిగింది. ఈ పండిత సుబ్బరాయ శాస్త్రి గారు 1923లో సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు. ఆయన 1929లో ఈ విమానం గురించి ఫర్దర్గా పరిశోధన చేయడం కోసం కొన్ని ఫండ్స్ కావాల్సి వచ్చి ఆయన మహారాజా ఆఫ్ దర్భంగాని కొన్ని ఫండ్స్ అడగడం జరిగింది. అయితే ఈయనకి ఫండ్స్ దొరకలేదానికి 1930లో చాలా నిరాశ నిస్పృహలతోటి ఈ పండిత సుబ్బరాయ శాస్త్రి గారు చనిపోవడం జరిగింది. తిరిగి ఇవి వెలుగులోకి ఎప్పుడు వచ్చినాయి అంటే 1951లో అంతర్జాతీయ సంస్కృత అకాడమీ డైరెక్టర్ జిఆర్ జోసైర్ అనేటువంటి ఆయన, అలాగే జీవి శర్మ అనేటువంటి వారు, వీరందరూ కలిసి ఒక బుక్ పబ్లిష్ చేశారు. ఆ బుక్ పేరు వైమానిక శాస్త్ర, ఏరోనాటిక్స్ బై మహర్షి భరద్వాజ, ఎక్స్ప్లెయిన్డ్ బై సుబ్బరాయ శాస్త్రి అని ముద్రించారు. అంటే సుబ్బరాయ శాస్త్రి గారు ప్రొనౌన్స్ చేస్తుండగా రికార్డ్ చేయబడినటువంటి ఈ వైమానిక శాస్త్రాన్ని ఆ రకంగా 1951లో ప్రచురించడం జరిగింది. మీరందరూ ఆశ్చర్యపోవచ్చు, అసలు భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం ఏంటి? మళ్ళీ మనకి ఇక్కడ అశోక చక్రవర్తి గారు పిక్చర్లోకి వస్తారు. అశోక చక్రవర్తి ఏంటండి, ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్తున్నారు అంటే, మనం ఈ మధ్యకాలంలో
మిరాయి లాంటి సినిమాలు కొన్ని చూసాం. అందులో 9 మంది రహస్య సభ్యులు సంఘం కరెక్టే. అశోకుడి కాలంలో ఆ రోజుల్లోనే ప్రాచీన భారతీయ వైజ్ఞానిక విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి గ్రంథస్థం చేయడం కోసం అశోకుడి చక్రవర్తి యొక్క పర్యవేక్షణలో 9 మంది రహస్య సభ్యుల యొక్క బృందం నియమించబడింది. ఆ 9 మందిలో ఒకానొక సభ్యుడి దగ్గర ఉన్నటువంటి ఈ రహస్య గ్రంథమే యాంటీ గ్రావిటీకి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ. అందులో భాగమే ఈ భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం. అంటే ప్రాచీన భారతీయులకు తెలిసినటువంటి ఈ వైమానిక విద్యని తరతరాలుగా అందించడం జరిగింది. అసలు ఈ భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో ఏముంది అని అంటే మనం వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా బృహస్పతి కుమారుడైనటువంటి భరద్వాజుని యంత్ర సర్వస్వంలో 40 ప్రకరణాలు ఉన్నాయి. యంత్ర సర్వస్వం అనేది ఆయన రాసినటువంటి 40 ప్రకరణాలు. 40 ప్రకరణాల్లో 40 రకాల విషయాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ఒక ప్రకరణం వైమానిక ప్రకరణము. అంటే భరద్వాజ మహర్షి యంత్ర సర్వస్వం అనేటువంటి పుస్తకం రాసినప్పుడు విమానం మీద ఒక్కటే కాదు, రకరకాల విషయాల గురించి, వైజ్ఞానిక విషయాల గురించి ఆయన రాసినట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. మిగతా 39 భాగాలు ఏమిటవి, అవి ఎక్కడున్నాయి అంటే భారతదేశంలోని వివిధ కోణాలలో పడినటువంటి తాళపత్ర గ్రంథాలను దుమ్ము దులిపి బూజు దులిపి తీస్తే ఆ మిగతా 39 యొక్క ప్రకరణలు వాటిలో ఉన్న విషయాలు మనకు తెలుస్తాయి. ప్రస్తుతానికి ఒకే ఒక వైమానిక ప్రకరణం మాత్రం ఒకటి లభిస్తుంది. దాన్నే మనం భరద్వాజ మహర్షి వైమానిక ప్రకరణము లేదా వైమానిక శాస్త్ర అని పిలుస్తాము. ఇంగ్లీష్లో దాన్ని భరద్వాజ ఏరోనాటిక్స్ అని పిలుస్తూ ఉన్నారు. భరద్వాజ మహర్షి మయుడు కూడాను మొత్తం 16 రకాల విమానాలను ప్రస్తావించి వాటిని 8 తెగలుగా అంటే మొత్తం 128 విమానాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇనీషియల్గా దేవ, గంధర్వ, గరుడ, సిద్ధ, సాధ్య, చారణ, యక్ష, రాక్షస, కింపురుష, కిన్నెర, ధాతృ, విష్ణు, భారతి, లక్ష్మి, మహాదేవ, గౌరీ అనేటువంటి 16 రకాల విమానాలు ఇప్పుడు నేను చెప్పినట్లుగా వాటిని 8 తెగలుగా విభజించి మొత్తం 128 రకాల విమానాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ వైమానిక ప్రకరణంలో మొత్తం 8 అధ్యాయాలు, 100 అధికరణలు, అందులో 500 సూత్రాలు ఆయన రచించగా ఈ 500 సూత్రాల్లో 37 సూత్రాలు మాత్రమే మనకు లభిస్తున్నాయి. అంటే 463 సూత్రాలు కూడా అందులోంచి మనం నష్టపోయాం. అంటే ప్రస్తుతానికి మనకు దొరకడం లేదు. ఎక్కడన్నా ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో ఏ క్షణాలన్నా దొరికితే సంతోషమే. అయితే ఈ 37 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి బోధానంద యతి ద్వారా 3000 శ్లోకాల భాష్యం రాయటం జరిగింది. ఎవరు? బోధానంద యతి గారు ఈ యొక్క భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో ఉన్నటువంటి 8 అధ్యాయాల్లో, 100 అధికరణల్లో, 500 సూత్రాల్లో 37 మాత్రమే దొరకగా ఆ 37 సూత్రాలకి ఈ బోధానంద యతి గారు 3000 శ్లోకాల భాష్యం రాయటం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురువు గారైనటువంటి శ్రీ స్వామి బ్రహ్మముని హిందీలోకి దీని 28 ఖండాలుగా అనువాదం చేయడం జరిగింది. ఈ భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో అసలు ఏముందండి, ఊరినే అవి ఇవి ప్రకరణలు, అధ్యాయాలు, ఖండాలు అని చెప్తున్నారు అని అంటే ఈ భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో గతంలో తనకంటే ముందు వీటి మీద పరిశోధన చేసినటువంటి అనేక మంది గ్రంథకర్తల గురించి, నిపుణుల గురించి, అదేవిధంగా పురాతన గ్రంథాల గురించి కూడా ఈ భరద్వాజ మహర్షి వివరంగా రాయటం జరిగింది. అందులో నారాయణముని, సౌనకుడు, గార్గేయుడు, వాచస్పతి, చాక్రాయణి, దండినాథుడు, విశ్వనాథుడు, గౌతముడు, లల్లాచార్యుడు, విశ్వంభరుడు, అగస్త్యుడు, గోబిలుడు, అత్రి, గాలవుడు, వ్యాసుడు అనేటువంటి 36 మంది నిపుణుల గురించి కూడా ఈ భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో వివరంగా చెప్పడం జరిగింది. నా దగ్గర ఆ రోజుల్లోనే భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం 1800స్లో పబ్లిష్ చేసినటువంటి బుక్ నా దగ్గరికి ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితం 2001లో నాకు లభించింది ఆ పుస్తకం. దాని మీద నేను హిందీలో పుస్తకం రాయటం జరిగింది. అది మినిస్టర్ ఆఫ్ సివిలియేషన్ వాళ్ళ యొక్క అవార్డు పొందింది. నేను కలకత్తా వెళ్ళి మినిస్టర్ గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. సరే, మళ్ళీ విషయంలోకి వస్తే ఈ యొక్క భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో ఉన్నటువంటి 37 పురాతన గ్రంథాల రెఫరెన్స్ అని చెప్పాను కదా. ఏమిటా 37 గ్రంథాలు అంటే క్రియాసార, యంత్ర సర్వస్వ, సౌనికీయ, లోహతంత్ర, దర్పణ ప్రకరణ, విమాన చంద్రిక, వ్యోమయాన తంత్ర, యంత్ర కల్ప, ఖేటయాన ప్రదీపక, యాన బిందు, మణిభద్రకారిక, లోహ ప్రకరణం, వ్యోమయానార్క ప్రకాశ, శక్తి తంత్ర, దర్పణ శాస్త్ర, ధాతు సర్వస్వం, శబ్ద మహోదధి, గతి నిర్ణయాధ్యాయ, సమ్మోహ క్రియాకాండ, రూపశక్తి ప్రకరణ,
ఓషధి కల్ప, ఇలా 37 పురాతన గ్రంథాల గురించి కూడా ఈ భరద్వాజ మహర్షి తన వైమానిక శాస్త్రంలో వివరంగా వివరించడం జరిగింది. ఏమండి, విమానం అంటే మనమేది ఇవాళ చెప్పుకుంటున్న విమానం, 2 రెక్కలు ఒక తోకున్న విమానం. మరి ఆ రోజుల విమానం గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీకు నిర్వచనాలు ఎవరెవరు ఏం చెప్పారో కొన్ని మీకు మచ్చుకు చెప్తాను. భరద్వాజ మహర్షి ఏం రాశాడంటే విమానం గురించి, పక్షిలా ఎగిరే వాహనమే విమానము అన్నాడు. బోధానంద యతి లల్లాచార్య కూడా ఇదే మాట రాశారు, పక్షిలా ఆకాశంలో ఎగిరేటువంటి వాహనం విమానం అన్నాడు. నారాయణ ముని ఏం చెప్పాడంటే, తన స్వయం శక్తితో ఆకాశంలో, నీటిపై, భూమిపై వేగంగా చెల్లించేదే విమానం అన్నాడు. శంఖుడు ఏమన్నాడంటే, వైజ్ఞానికుల ప్రకారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగిరేదే విమానము అన్నాడు. విశ్వంభరుడు ఏమన్నాడంటే, నిపుణుల దృష్టిలో ఒక దేశం నుంచి మరో దేశానికి, ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి, ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి ఎగిరి వెళ్ళేదే విమానం అని విశ్వంభరుడు పేర్కొనడం జరిగింది. చూసారా, వీళ్ళందరూ కళ్ళు మూసుకుని ఏం ఊహించుకుని రాశారనుకుంటున్నారా? ఆ భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో ప్రతి పేజీ ఆణిముత్యమే. దాన్ని ఈ రోజు ఉన్నటువంటి భాషకి మనం అనువదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట, ప్రతి చాప్టర్లో కూడాను అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి మొదట్లోనే ఈ భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో మొదట్లోనే ఒక మాట చెప్తాడు, పైలట్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, పైలట్కి ఎంత ట్రైనింగ్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి అనే దాన్ని చెప్పేటప్పుడు మీకు కొన్ని చెప్తాను. పైలట్కి 32 లక్షణాలు ఉండాలట. పైలట్కి, విమానం నడిపే పైలట్కి 32 లక్షణాలు ఉండాలి. ఏంటి? అతనికి మాంత్రిక విద్య వచ్చి ఉండాలి. మాంత్రిక విద్య అంటే విమానాన్ని రక్షించేటువంటి శక్తి ఉండాలి, విమానాన్ని ప్రొటెక్ట్ చేయగలగాలి తన యొక్క లాఘవంతో. ఆ విషయం గురించి చెప్పడం. అలాగే తాంత్రిక శక్తి ఉండాలట, అంటే విమానం యొక్క చోదన, విమానం యొక్క శక్తి గురించి కూడా తెలిసి ఉండాలి. కృతక అంటే అనేక ప్యాటర్న్స్ గురించి కూడా అతనికి తెలిసి ఉండాలి, కృతక అన్నారు. అలాగే అంతరాళ, ఇతనికి అంతరిక్షంలో వచ్చేటువంటి ప్రమాదాలు, అంతరిక్షంలో అనేక రకాలైనటువంటి కిరణాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ప్రసారాలు నడుస్తుంటాయి, వాటన్నిటి నుంచి విమానాన్ని రక్షించుకుని అంతరిక్షంలో ప్రమాదం జరగకుండా విమానం కాపాడుకోవడం ఎలాగా. గూఢ అంటే సూర్యశక్తితోటి విమానాన్ని ఎట్లా అదృశ్యం చేయాలి శత్రువుల బారిన పడకుండా. శత్రువుల బారిన ఏంటంటే ప్యాసింజర్ ఫ్లైట్లు కాదా అంటే యుద్ధ విమానాల గురించి మనకి ఇక్కడ అర్థమవుతుంది. శత్రువులకు విమానం కనపడకుండా సూర్యశక్తిని వాడి, వివిధ రకాల దర్పణాలను వాడి మన యొక్క విమానాన్ని మాయం చేయటం అనేదాన్ని చిన్న విషయంగా మనం భావించగలమా? దృశ్య, విమానం ఎక్కడుంటే అది ఇంకెక్కడ ఉన్నట్టుగా భ్రమింపజేయటము. విమానం ఎక్కడుంటే ఎక్కడున్నట్టు భ్రమింపజేస్తే అవతల వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, యుద్ధం చేసేవాడు. ఈ విధమైనటువంటి వారికి కూడా కొన్ని రకాలైనటువంటి దర్పణాలని వాడి ఈ ప్రక్రియ చేయొచ్చు అని కూడా భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదృశ్య, విమానానికి తెల్లని కవచం కవర్ చేసేసి విమానం మాయం చేయటం. అదేవిధంగా పరోక్ష అంటే శత్రువుల విమానం పనిచేయకుండా చేయటము. అలాగే అపరోక్ష అంటే ఫ్రంట్ బీమ్ లైట్, విమానం ముందు వైపు చీకటిగా ఉన్న ప్రాంతంలో వెలుతురు పరుచుకునేలా చేసి ఒకనొక స్విచ్ వేయటం ద్వారా, ఆ స్విచ్ల గురించి కూడాను భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బలానా నెంబర్ స్విచ్ చేస్తే ముందు వైపు లైట్లు వెలుగుతాయి, అప్పుడు చీకట్లో కూడా విమానం స్పష్టంగా దారి చూడగలుగుతుంది. సంకోచ అంటే వింగ్స్ని దగ్గరగా కంట్రాస్ట్ చేసుకునే విధానాన్ని చెప్పడం జరిగింది. ప్రమాదం జరిగితే వింగ్స్ విస్తారంగా విప్పి కనుక విమానం ఎగురుతూ ఉంటే శత్రువులు దాడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన జెట్ ప్లేన్స్ అంటారు చూసారా, విమాన రెక్కలు మనకి గద్దలు కూడా పైనుంచి కిందకి ఇలా దిగేటప్పుడు ఏం జరుగుతుంది, వింగ్స్ని వెనక్కి విరుచుకొని ముందుకు ఇలా దూసుకొస్తాయి, నీళ్ళలో ఉన్నటువంటి చేపను పట్టడం కోసం పక్షి ఇలా వస్తుంది. ఆ రకమైనటువంటి సంకోచం అనమాట. అలాగే విస్తృత, వింగ్స్ని ఎక్స్పాండ్ చేసి పెద్దదిగా విమానం కనపడేందుకు వీళ్ళకి, అవతల వాళ్ళని భయపెట్టేందుకు. సో సంకోచ, విస్తృత, ఈ 2 లక్షణాల గురించి పైలట్కి తెలిసి ఉండాలి. అలాగే విరూపకరణ అంటే విమానాన్ని భయంకరమైన రూపంలోకి మార్చి శత్రువులను భయపడడం అనేది విరూపకరణ. ఇక రూపాంతర అనేటువంటి లక్షణం కూడా పైలట్ కలిగి ఉండాలట. అంటే ఈ యొక్క ఇది వస్తువు రూపంలో ఒక పెద్ద జలపాతంలాగా కనపడాలి, ఒక పెద్ద పర్వతంలాగా కనపడాలి, ఒక పెద్ద జంతువులాగా కనపడాలి, శత్రువులను కన్ఫ్యూజ్ చేసేయాలి. ఈ విధమైనటువంటి విద్య కూడా పైలట్కి వచ్చి ఉండాలి. అలాగే స్వరూప అంటే దర్పణాల వలన విమానం మీద పెద్ద పుష్పాల గుత్తిలాగా, ఆభరణాలుగా కనపడటం. అదేవిధంగా జ్యోతిర్భావం అంటే అందులో ఉన్నటువంటి గృహగర్భ దర్పణం ద్వారా సూర్యుడి యొక్క తేజస్సుతోటి ఆ విమానం ప్రకాశింపజేయటం. దీన్ని జ్యోతిర్భావము అంటారు.
తోమోమయము అంటే అంధకారాన్ని సృష్టించడం అనేది తోమోమయము. అదేవిధంగా ప్రళయ అంటే విధ్వంసాన్ని సృష్టించడం ప్రళయ అనేటువంటి లక్షణంగా చెప్పడం జరిగింది. ఇహ విముఖ అంటే శత్రువులను విషపు పొడి చల్లి విమానం ద్వారా మూర్ఛపోయేలా చేయటాన్ని విముఖ అన్నారు. ఇది కూడా పైలట్కి తెలిసి ఉండాలి. అదేవిధంగా తార అనేటువంటి లక్షణం అంటే తారలతో కూడినటువంటి ఆకాశాన్ని సృష్టించటము విమానం నడిచేటప్పుడు, అంటే శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ కూడా లక్షణాలు. అలాగే మహాశబ్ద విమోహన అంటే పిడుగులు కురిపించటం, బాంబింగ్ చేయటం. మహాశబ్ద విమోచన అంటే సౌండ్స్, బేసిక్గా సౌండ్ తోటి శత్రు విమానాలను భయపెట్టడము. అదేవిధంగా లంఘన అంటే ఇలా విమానం పల్టీలు కొట్టుతూ వెళ్తూ సూర్యుడి యొక్క ప్రమాదకరమైనటువంటి కిరణాల నుంచి కూడా విమానం రక్షించేటప్పుడు కూడా దీని అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే సర్పగమన అంటే పాములాగా మెలికలు జరుగుతూ విమానం నడపటం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎయిర్ షోస్లో అదనమాట. చపల శత్రు విమానాలను షేక్ చేయటం, దీన్ని చపల అన్నారు. సర్వతోముఖ అంటే వివిధ దిక్కులకు విమానం మళ్ళీ దాడి దిగినటువంటి శత్రు విమానాలు ఎదుర్కోవటము. అంటే ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబుల్గా విమానం చక్కమని తిరగగలగటాన్ని సర్వతోముఖం అంటే పేరులోనే మీకు అర్థమవుతుంది. ఇక పరశబ్ద గ్రాహక అంటే ఇంకా అడ్వాన్స్డ్. శత్రు విమానాలు అన్న మాటలు మన విమానంలో కూర్చుని వినటాన్ని పరశబ్ద గ్రాహక అనేటువంటిది. ఇది కూడా పైలట్కి తెలిసి ఉండాలి. రూపాకర్షణ ఇక ఇంకా అడ్వాన్స్. శత్రు విమానంలో ఉన్నటువంటి దృశ్యాలను మన విమానంలో ఉన్నటువంటి తెర మీద చూడటము. కాబట్టి ఇదేంటంటే టీవీలు మొన్న కదా కనిపెట్టింది, అదే చెప్తున్నాను. విజ్ఞానం ఎంత పురాతనమైందో మనకే తెలియదు. మనం ఇవాళ కనిపెట్టిన విజ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మరి భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో ప్రతి ఊహించాడు, ఏదైనా గాలి కబుర్లు అని అనొద్దు. ప్రతి ఒక్కటానికి రికార్డు ఉంది. ఈ విధంగా రూపకర్షణ శత్రు విమానంలో ఉన్నటువంటి దృశ్యాలను మన విమానంలో ఉన్నటువంటి తెర మీద చూడటం. క్రియాగ్రహణ భూమిపై ఉన్నటువంటి దృశ్యాలను మన దగ్గరనే తెర మీద చూడటము. ఇది ఇంకా అద్భుతంగా లేదు. శత్రు విమానంలో ఉన్నటువంటి విషయాలనే మనం చూడొచ్చు, భూమి మీద ఉన్నటువంటి విషయాలని మనం చూడొచ్చు తెర మీద. దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా దిక్ప్రదర్శన శత్రు విమానం ఏ దిక్కుగా వెళ్తుందో గుర్తించటం దిక్ప్రదర్శన. ఆకాశాకార అంటే మన విమానంలో ఉండే దర్పణాలను వాడి పెద్ద రూపం ధరించి అంచనాకు అందకుండా శత్రువుకి వెళ్ళటం, దీన్ని ఆకాశాకార అన్నారు. తర్వాత జలద రూప అంటే విమానాన్ని మేఘంలాగా, జలదము అంటే మేఘము అని అర్థం. జలద రూప అంటే విమానం పెద్ద మేఘంలాగా కనపడి శత్రువులను కన్ఫ్యూజ్ చేస్తుంది. అక్కడ విమానం ఉందని తెలియదు, ఒక పెద్ద మేఘం వెళ్తుంది అనుకుంటారు గాలిలో. వాళ్ళు అర్థం చేసుకునే లోపల విమానం వెళ్ళిపోతుంది. అదేవిధంగా స్తబ్దక, ఇందాక నేను చెప్పాను ఒకటి, ఇది కూడా అలాంటిదే. విషపు గాలితోటి శత్రు విమానాల వారిని ముచ్చిపోయేలా చేయటం, దీన్ని స్తబ్దక విద్య అన్నారు. అలాగే కర్షణ అంటే శత్రు విమానాలను పేల్చివేయటము. ఇవన్నీ కూడా 32 రకాల లక్షణాలు పైలట్కు ఉండాలి, అతనికి తెలిసి ఉండాలి అన్నారు. నేను అటు చెప్పడం మొదలెడితే భరద్వాజ మహర్షి విమాన శాస్త్రం మొత్తం చెప్పాలంటే ఎన్ని ఎపిసోడ్లు అవుతుందో లెక్కే లేదు. అయినా కానీ బ్రీఫ్గా వివరాలు చెప్తాను. ఈ భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో 5 విమాన మార్గాల గురించి, 31 విమాన భాగాల గురించి, అలాగే ఏ సీజన్లో ఎలాంటి వస్త్రధారణ చేయాలి పైలట్ అనేది, పైలట్ ఎన్నిసార్లు ఆహారం తీసుకోవాలి, ఆహారంలోకి ఎలాంటి కార్బోహైడ్రేట్స్ ఉండాలా, మినరల్స్ ఉండాలా, ప్రోటీన్స్ ఉండాలా, ఎలాంటి పదార్థం తీసుకోవాలి, 5 సార్లు పైలట్ కొద్దిగా ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా ఏ ఋతువులో ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడాను భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 రకాల మెటల్స్, 16 రకాల హీట్ అబ్జార్బింగ్ లైట్ వెయిట్ మెటల్స్, తేలికపాటి మూలకాలతో విమానంలో భాగాలు ఎలా తయారు చేయాలనేది కూడా భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో చెప్పడం జరిగింది. లోహం కరిగించేందుకు, ఈ లోహాలు తయారు చేసేందుకు ఎన్ని రకాల మూసలు వాడాలి అనే దానికి 407 రకాల మూసల గురించి కూడా వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్ గురించి కూడా భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. 7 రకాల దర్పణాలు, వాటి సహాయంతో చేసే యుద్ధాలు, శత్రు విమానాలు ఎలా నాశనం చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేవిధంగా 7 రకాల శక్తి ఉత్పాదన అటువంటి విధానాల గురించి కూడాను, వాటి పవర్ జనరేషన్ ఎట్లా చేయాలి అనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఉంది. పండిత సుబ్బరాయ శాస్త్రి గారు ఆ రోజుల్లోనే ప్రచురించినటువంటి భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో పవర్ జనరేషన్ యొక్క యూనిట్స్ యొక్క బొమ్మలు, వివిధ రకాల విమానాల యొక్క బొమ్మలు కూడా ఆయన వైమానిక శాస్త్రం ప్రచురించిన దాంట్లో ఉంది ఆ రోజుల్లో. అదేవిధంగా 32 రకాల యంత్రాలు, ఉపయంత్రాలు, వాటిని బిగించే విధానం, వాటిని వాడే విధానం, వాటికి ఎక్కడ స్విచ్లు ఉంటాయి, ఎక్కడ బోర్డులు ఉంటాయి, అన్నీ కూడా వర్ణించడం జరిగింది.
అలాగే సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ గురించి కూడా ఇందులో స్పష్టంగా చెప్పి జాగ్రత్త పడమని కూడా చెప్పడం జరిగింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడితో ఆగిందా? ఇంకా ఉంది భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో విషయాలు వినాలనుకుంటున్నారా? అయితే చెప్తాను, వినండి. భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో ఇంకొక విషయం ఏం చెప్పారంటే, సత్యయుగంలో మనుషులకు అనమాది సిద్ధులు ఉండేవి. మనుషులందరికీ కూడా అణిమాది సిద్ధులు ఉండి ఆకాశంలో వాళ్ళు ప్రయాణించగలిగేవారు. అందువల్ల అప్పుడు విమానాల అవసరం ప్రత్యేకంగా లేదు. కానీ త్రేతాయుగం వచ్చేసరికల్లా 4 పాదాలు ఉన్నటువంటి ధర్మం 3 పాదాలకు వచ్చే సందర్భంలో తంత్రంతో విమానాలు నడుపుతారు. 32 రకాల విమానాల గురించి చెప్పడం జరిగింది. తంత్రంతో విమానాలు నడుపుతారు త్రేతాయుగంలో. అలాగే మంత్రంతో విమానాలు నడుపుతారు ద్వాపరయుగంలో. యంత్రంతో విమానాలు నడుపుతారు కలియుగంలో. ఇది కృతయుగంలో సిద్ధులతోటి విమానం నడుపుతాము, త్రేతాయుగంలో తంత్రంతో, ద్వాపరయుగంలో మంత్రంతో, కలియుగంలో యంత్రంతో విమానాలు నడుపుతూ ఉంటాం. ఈ త్రేతాయుగంలో తంత్రంతో నడిపేటువంటి 32 రకాల విమానాల గురించి చెప్పాలంటే పుష్పకం, అజముఖ, బ్రాజస్వ, స్వయంజ్యోతి, కౌశిక, భీష్మక, శేష, వజ్రజ్ఞ, దైవత, ఉజ్వల, ఆర్చిష, కోలాహల, భూష్ణు, సోమక, కర్ణపంచక, షణ్ముఖ, పంచబాణ, మయూర, శంకర, త్రిపుర, వసుహార, పంచానన, అంబరీష, త్రినేత్ర, భేరుండ, ఇలాంటి ఇంకా మొత్తం 32 రకాల విమానాల గురించి త్రేతాయుగంలో చెప్తే, ద్వాపరయుగంలో మంత్రంతో నడిచేటువంటి విమానాలను 56 రకాలుగా చెప్పడం జరిగింది. భైరవ, నందక, వటుక, విరించి, తుంబర, వైనతేయ, భేరుండ, మకరధ్వజ, శృంగాటక, అంబరీష, శేష, సైమేక, మాతృక, భ్రాజ, పైంగళ, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 56 రకాల విమానాలు. అందుకే లిస్ట్ ఉంది, కానీ మీకు చెప్పుకుంటూ పోతే టైం సరిపోదన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి ఆపుతున్నాను. అలాగే కలియుగంలో ఉన్నటువంటి విమానాలు 25. ఇవి యంత్రంతో పయనించేస్తాయి. శకున, సుందర, రుక్మ, మండల, వక్రతుండ, భద్రక, హంస, ఇలా కోదండ, ఇలా ఎన్నో రకాల విమానాలు, 25 రకాల విమానాల గురించి కలియుగంలో వాడతారు వీటిని అని కూడా చెప్పడం జరిగింది. ఋగ్వేదంలో, యజుర్వేదంలో అనేక శ్లోకాలలో విమానాల ప్రస్తావన, గ్రహాంతరయానం యొక్క ప్రస్తావన, అంతరిక్షంలో యుద్ధాలు, అంతరిక్ష ప్రయాణాల గురించి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మన రామాయణంలో పుష్పక విమానం గురించి మనం వింటాం. కుబేరుడు యొక్క పుష్పక విమానాన్ని రావణాసురుడు తస్కరించాడు. అది మనసుతోటి మనం నియంత్రించవచ్చు ఈ విమానాన్ని అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంతమంది కూర్చున్నా అది మల్టీ ఫోల్డెడ్ ఫ్లైట్, ఎంతమంది కూర్చున్నా మరికొంతమందికి ప్లేస్ ఉంటుంది, మరొకళ్ళకి ప్లేస్ ఉంటుంది అని పుష్పక విమానం గురించి చెప్తాం. కేవలం పుష్పక విమానం గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం, కానీ రామాయణంలో దేవతల వాహనాలు, అలాగే మాతలు వచ్చినటువంటి రథము, దేవేంద్రుడి విమానాలు రావటం వెళ్ళటం, దేవతల విమానాల్లో రావటం వెళ్ళటం, ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వర్ణనలు ఉన్నాయి. అసలు మన ప్రాచీన ఇతిహాసాల్లో కానివ్వండి, అనేక రకాల ఉన్నటువంటి కొండ గుహల్లో ఉన్నటువంటి చిత్రాలలో కానివ్వండి, అనేక రకాల తాళపత్రాల్లో కానివ్వండి, ఈ యొక్క గ్రహాంతర వాసులు భూమి మీదకి అనేక రకాల విమానాల్లో రావటం పోవటం, అలాగే మన యొక్క భూమి మీద ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఈ విమానాల్లో ప్రయాణం చేయడం అనేది ఎన్నో చోట్ల ఉంది. మహాభారతంలోకి వచ్చేసరికి దేవీ దేవతల విమానాలు, వాహనాలు, అదేవిధంగా సౌభగోపాఖ్యానం అని వస్తుంది అరణ్య పర్వంలో. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది వస్త్రాభరణ సమయంలో ఎక్కడున్నాడు అంటే ఆకాశంలో ఎగిరే ఫ్లయింగ్ సాసర్తో యుద్ధానికి వెళ్ళాడు. శిశుపాలుడి సోదరుడైనటువంటి శాల్వుడితోటి యుద్ధానికి వెళ్తాడు కృష్ణుడు. సముద్ర మధ్యంలో ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లయింగ్ సాసర్ దగ్గరికి యుద్ధానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. మరి కృష్ణ పరమాత్మ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి దాంతో యుద్ధం ఎట్లా చేశాడు ఏంటంటే ఈయన యొక్క రథం కూడా ఎగురుతుంది అని అర్థం. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే కృష్ణార్జున రథాల గురించి, వీటన్నిటి గురించి కూడా మనకు తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎక్కువ. అంతేకాదు ఇంకొక ముఖ్యమైనటువంటి కథ ఒకటి దేవి భాగవతంలో ఉంది. రైవతకుడు అనేటువంటి వ్యక్తి యొక్క కథ. ఈ రైవతకుడు రైవతక స్థలి అనే ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజుగారు. ఈ రైవతకుడు పరిపాలించే రోజుల్లో ఆయన కుమార్తె పేరు రేవతి. ఆమె అద్భుత సౌందర్య రాశి. ఆమెకి తగినటువంటి వరుడు దొరక్క ఆయన బ్రహ్మలోకం వెళ్ళాట, తన కుమార్తె సహితంగా విమానంలో బ్రహ్మలోకానికి వెళ్ళాట. బ్రహ్మగారు ఏదో పనిలో ఉన్నప్పుడు ఈయన బ్రహ్మలోకం వెళ్ళి కొన్ని క్షణాల పాటు వెయిట్ చేశాడు బ్రహ్మగారి కోసం. ఆ తర్వాత బ్రహ్మదేవుడు రైవతకుడితో ఏం కావాలని అడిగితే, స్వామి నా కుమార్తె వివాహం చేయాలనుకుంటున్నాను, మరి తగినటువంటి వరుడు కావాలి, మీరు ఆమె యొక్క లలాటం మీద ఏం రాశారో తెలుసుకోవడానికి వచ్చాను అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట, నాయన నువ్వు భూలోకం నుంచి ఆమెను తీసుకుని వచ్చావు,
అక్కడ భూలోకంలో యుగాలు గడిచిపోయి ఇప్పుడు నువ్వు తిరిగి భూమి మీదకి వెళ్ళేసరికి ద్వాపరయుగం నడుస్తూ ఉంటుంది. నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళు. నీ రైవతిక స్థలి నశించిపోయి దాని మీద సముద్రంలో నుంచి సముద్రంలో మునిగిపోవడం రైవతిక స్థలి, తిరిగి అక్కడే ద్వారకా నగర నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ కృష్ణ బలరాములు ఉంటారు. నువ్వు వెళ్ళి నీ కుమార్తెని బలరాముడికి ఇచ్చి వివాహం చెయ్యి అన్నట్ట. అప్పుడు రైవతి కూడా అన్నట్ట, స్వామి ఇదేంటి, నా వయసు నా కుమార్తె వయసు మారలేదు, అక్కడ భూమి మీద యుగాలు ఎట్లా గడిచిపోయినాయి అంటే, అంతి వేగంతో ప్రయాణం చేయటం వల్ల మీ వయసులో మారలేదు, కానీ భూమి మీద కాలాలు మారిపోయినాయి. నువ్వు వెనక్కి వెళ్ళి నీ కుమార్తెని బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయమన్నప్పుడు తిరిగి కుమార్తెని తీసుకుని భూలోకానికి వచ్చినప్పుడు ఆవిడేమో అంత పొడుగుందిట. బలరాముడి హైట్ కంటే చాలా ఎక్కువ హైట్ ఉంది. ఎందుకంటే పూర్వకాలానికి చెందినటువంటి యువతి కదా. అప్పుడు ఆమెకు ఆపరేషన్ చేసి ఎముకలు సైజ్ చేసి బలరాముడితోటి వివాహం చేశారని చెప్పి కూడా దేవి భాగవతంలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కాంతి వేగంతో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే అతని వయస్సు మారదు అనే విషయాన్ని మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి, స్టీఫెన్ హాకిన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళందరూ చెప్పిన విషయం దేవి భాగవతంలో ఆ కథకి ఎలా సింక్ అవుతుందో మనం గమనించాలి. అన్ని కొట్టుపారేయటం కాదు, ఇది వాస్తవం. అదేవిధంగా ఈ వైమానిక జ్ఞానం భోజరాజు కాలంలో కూడా ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను, కానీ స్పష్టమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అదేవిధంగా అలెగ్జాండర్ భారతదేశం వచ్చినప్పుడు అతన్ని అనేక వైలెక్సీ అంటే ఎగిరేటువంటి గుండ్రని పళ్ళాలతో లాంటి విమానాలు అతన్ని అలెగ్జాండర్ని తరిమినట్లు, అనేక మంది బ్రాహ్మణులు అతని మీద పిడుగులు కురిపించినట్టు దూరం నుంచే గ్రీకు చరిత్రకారులు రాయటం జరిగింది. మరి అప్పుడు వైమానిక జ్ఞానం భారతీయులకు ఉండేదా అనే విషయం ప్రశ్నార్థకం, మనందరం పరిశీలించాల్సినటువంటి విషయం. అంతేకాదు అంతేకాదు కవి భవభూతి రాసినటువంటి మహావీర్ అనేటువంటి గ్రంథం 8వ శతాబ్దికి చెందినటువంటి గ్రంథం. అందులో అనేక సందర్భాల్లో ఆకాశంలో విమానాల కాంతితోటి ఆకాశం పట్టపగల్లాగా ప్రకాశిస్తోంది అంటూ పుష్ప విమానం గురించి, అనేక రకాల 7 రకాల విమానాశ్రయాల గురించి, 7 cities ఇన్ ది వరల్డ్ కనెక్టెడ్ విత్ ఫ్లైట్స్ అనమాట. 7 రకాల భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాల ఏరోడ్రోమ్స్, వాటిల్లో కనెక్ట్ చేస్తూ ఫ్లైట్స్, వీటి వివరాలు కూడా ఈ మహావీర్ అనేటువంటి ఇతర గ్రంథాల్లో అనేక చోట్ల ప్రస్తావించబడి ఉంది. 1966లో ఏక్లాల్ కుషానా గారు ది అల్టిమేట్ ఫ్రాంటియర్ అని ఒక పుస్తకం రాశారు. అందులో ప్రాచీన అట్లాంటిస్ వాసులు 20,000 సంవత్సరాల పూర్వమే వైలెక్సీలుగా చెప్పబడేటువంటి వృత్తాకార విమానాలు వాడారు అని కూడా ఈ కుషానా గారు రాయటం జరిగింది. ఈ ప్రాచీన పైలట్లని మన యొక్క పురాణాల్లో, వేదాల్లో అశ్విని దేవతలుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ డిహెచ్ఎల్ చైల్డ్రైస్ అనేటువంటి ఆయన ది యాంటీ గ్రావిటీ హ్యాండ్ బుక్ అని ఒక పుస్తకం రాయటం జరిగింది. సంచలన పుస్తకం అది. అందులో ఈ యొక్క మనం ఇంత చెప్పుకున్నటువంటి అశోకుడి కాలంలో ప్రాచీన భారతీయ విజ్ఞానం క్రోడీకరించేందుకు 9 మంది రహస్య మేధావుల సంఘాలు పనిచేశాయని, వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి 9 గ్రంథాలు రచించారని, అందులో ముఖ్యమైనటువంటిది ద సీక్రెట్ ఆఫ్ యాంటీ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి అంటే గరిమ లఘిమ అంటారు. లఘిమ అనేది యాంటీ గ్రావిటీ అనమాట. గరిమ అంటే గ్రావిటీ. మన యొక్క జలాంతర్గాములు నడవాలంటే గరిమ ఉండాలంటే బరువు పెరిగి సముద్రంలో దిగాలి. గాల్లోకి ఎగరాలంటే లఘిమ శక్తి ఉండాలి. ఈ విధంగా ద సీక్రెట్ ఆఫ్ యాంటీ గ్రావిటీ అనేది అందులో ఒక ముఖ్యమైనటువంటి అశోకుడు కాలంలో రాసినటువంటి ఈ యొక్క రహస్య సంఘంలో ఉన్నటువంటి ఒక మెంబర్ ద్వారా కన్సల్టేట్ చేయబడినటువంటి కంటెంటే ద సీక్రెట్ ఆఫ్ యాంటీ గ్రావిటీ. దీనికి సంబంధించినటువంటి భాగాలు టిబెట్ మీద, లాసా మీద చైనా వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు అశోకుడి కాలం నాటి తాళపత్రాలు కొన్ని చైనా వాళ్ళకి దొరికినాయని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ యొక్క తాళపత్రాలని పంజాబ్ యూనివర్సిటీకి ట్రాన్స్లేషన్ కోసం పంపించారు. అప్పుడు డాక్టర్ రుత్రైనా అటువంటి ప్రొఫెసర్ ఆ యొక్క తాళపత్ర గ్రంథాలని డీకోడ్ చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో భరద్వాజ మహర్షికి సంబంధించినటువంటి వైమానిక శాస్త్ర వివరాలు, అదేవిధంగా అశోకుడి కాలం నాటి ఈ యొక్క రహస్య గ్రంథమైనటువంటి ద సీక్రెట్ ఆఫ్ యాంటీ గ్రావిటీకి సంబంధించినటువంటి కొన్ని తాళపత్ర గ్రంథాలు అనమాట అవి. అప్పుడు అందులో ఫ్లైట్ మాన్యువల్స్ గురించి, యాంటీ గ్రావిటీ హ్యాండ్ బుక్స్, అనేక రకాల ఇన్ఫర్మేషన్లు అందులో ఉండటం జరిగింది. వీటన్నిటిని కూడా చైనా వాళ్ళు తమ యొక్క పరిశోధనలోకి తీసుకోవడం జరిగింది. ఇందులో లఘిమ, గరిమ లాంటి అనేక రకాల విషయాలు చెప్పబడ్డాయన్నమాట. ఈ విధంగా మనం ఈ తరం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, ఇలాంటి తాళపత్ర గ్రంథాలన్నింటినీ కూడా తిరిగి సేకరించి వాటికి సంబంధించినటువంటి
అంశాలను డీకోడ్ చేసి ఆ రోజున వాళ్ళు ఏ భావంతో ఒక విషయాన్ని చెప్తారో ఈ రోజున దాన్ని ఇవాళ పరిస్థితికి సంబంధించి ఎలాంటి భాష ఉంది అంటే ఒక వస్తువుని ఆ రోజుల్లో ఉప్పు అన్నారు, మనం ఈ రోజున సోడియం క్లోరైడ్ అంటున్నాం. సోడియం క్లోరైడ్ ఉప్పు అని ఒకటే అని ఎట్లా తెలుస్తుంది? ఆ రోజుల్లో మనం ఉప్పు అన్నాము, ఇవాళ సోడియం క్లోరైడ్ అన్నారు. కొంచెం సోడియం క్లోరైడ్ అంటే ఇవాళ తెలుస్తుంది, ఆ రోజుల్లో ఉప్పు అంటే తెలుస్తుంది. ఈ ఉప్పు సోడియం క్లోరైడ్ని కనెక్ట్ చేయడం అనేది డీకోడింగ్ అనమాట. సో ఈ భరద్వాజ మహర్షి వ్యవహార శాస్త్రంలో వాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా దాన్ని డీకోడ్ చేసినట్లయితే మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలిసి భావితరాలకి మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ తరం చేతిలోనే ఉంది. స్వస్తి.